ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిచ్చా ఏంటి దానికి? హలో, మేమేం పశువులకు పుట్టలేదు. అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఈ విషయం గనక పంచాయతీకి వస్తే అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయినా బాగుంటుంది. మీ అమ్మ నిన్ను కనకముందే గంగాబావకి మేనత్త. ఆ విషయం మర్చిపోవద్దు. అనయ్య, ఇక్కడ నువ్వు ఆలస్యం చేసే కొద్దీ అక్కడ అమ్మ ఆరోగ్యం విషమిస్తుంది. అసలే తనకి ఆస్తమా. ఏమవుతుందిరా? అమ్మ మనల్ని కనింది, పెంచి పెద్ద చేసింది. నా పెళ్ళయింది. రేపో మాపో నా పిల్లల్ని చూస్తారు. ఇక నీ పెళ్ళే అవ్వాలి. నీ పిల్లల్ని కూడా చూడాలంటే కష్టం. కానీ ఇంకా తనకు కోరికలే ఉంటాయి చెప్పు. శివ, మనం వెళ్దాం పద. అత్తయ్యని ఎందుకు అలా వేధిస్తున్నాడో తేల్చి పారేద్దాం. దయచేసి ఈ విషయంలో మీరు తల దూర్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవడికి వాడి కన్న తల్లి గురించి పట్టించుకోవాలి. కానీ నన్ను కన్న తల్లి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవా, బావా వద్దు బావా. నిన్ను ఇరికించాలన్న ఉద్దేశంతో రెచ్చగొడుతున్నాడు. కాస్త ఆలోచించు. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అక్కడ అమ్మని చూస్తుంటే చాలా బాధగా ఉంది అన్నయ్య. అన్నయ్య, నాన్న ఏమైనా చేసిస్తాడు. అన్నయ్య, అన్నయ్య. పదండి. ఆపండి, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా పంచాయతీ పెట్టాల్సిందే. అమ్మా శ్రీవల్లి, పంచాయతీకి వెళ్దాం పదమ్మా. శ్రీవల్లి టీచర్ ఎందుకు డల్గా ఉంది? ఏమో, లెసన్ చెప్తా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. శ్రీవల్లి మేడం, టీ మేడం. అక్కడ పెట్టి వెళ్ళు. టీచర్, టీచర్ ఎందుకలా అన్నారు టీచర్? ఏం లేదు. పాఠం చెప్తా అని సైలెంట్ గా ఉన్నారు. చెప్తాను. టీచర్, టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తాగడం మర్చిపోయారు టీచర్. ఎందుకు టీచర్ డల్ గా ఉన్నారు? మీరిలా బాధగా ఉంటే మేము చూడలేకపోతున్నాం. ఏం లేదమ్మా, నాకేం కాలేదు. జ్వరంగా ఉంటే సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోండి టీచర్. శ్రీవల్లి మేడం ఎందుకలా ఉందో తెలుసా? ఏమో, వాళ్ళన్నయ్య నిశ్చితార్థం ఆపేశాడుగా. ఆ వెంకటపతిరాజు గారిని తలుచుకుంటుందేమో. మీరెళ్ళి కూర్చోండి. అలాగే టీచర్. మనసు బాలేనప్పుడు 2 రోజులు లీవ్ పెట్టి ఇంట్లో ఉండొచ్చు కదా. ఆవిడే ప్రిన్సిపల్ అయినప్పుడు ఎందుకుంటుంది? పిల్లలకి పాఠాలు ఏం చెప్తామో ఏంటో అనేసి మనల్ని చెక్ చేయడానికి వస్తున్నారేమో. ఈరోజు తనే చెప్పట్లేదు, ఇంక మనల్ని ఎలా అంటుందిలే. పిల్లలు, మనం లెసన్ స్టార్ట్ చేద్దామా? నిన్న మనం ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా? కాదు టీచర్, ప్లానెట్స్ గురించి చెప్పారు. అవునా? ఎస్ టీచర్. ఓకే. ఈవిడ కాన్సంట్రేట్ చేయలేకపోతోంది.
ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తే ఎలా? పాఠం రేపు చెప్తాను, బెల్ కొట్టమని అటెండర్కి చెప్పు. అలాగే టీచర్. పద వెళ్దాం. హలో బ్రదర్, నేను ఇంకా పనే చెప్పలేదు, అప్పుడే కేసుల్లో తల మునకలేనట్టుగా బిల్డప్ ఇస్తున్నావు. నేనేం ఫ్రీగా జీతం తీసుకోవట్లేదు, పని చేస్తున్నాను. బావా, మా నాన్న అన్నే మాటే వింటాడు. అతను రాకపోతే అక్కడ మా అమ్మకి ఏమవుతుందని టెన్షన్గా ఉంది. అన్నయ్య, ఫైల్స్ చూసింది చాలు కానీ నువ్వు వెళ్ళి అక్కడ పెద్దమ్మని గదుల నుండి బయటకు తీసుకొస్తే బాగుంటుంది. లేదంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి, అనుకోని పరిణామాలు జరగచ్చు. నువ్వేం ఆర్డర్ అయ్యకు శివ. పోలీస్ స్టేషన్కి సంబంధించిన పనులు చెప్పు గానీ ఇలాంటి పనులు చెప్పకు. నాన్న మీద కేసు పెడితే నువ్వు తీసుకోవాలి కదన్నయ్య. రే, పిచ్చా ఏంటి నీకు? నాన్న మీద కేసు ఎందుకు పెడతావురా? పెద్దనాన్న మీద నేను కేసు తీసుకుంటాను వీర్రాజన్నయ్య. అలా ఎలా తీసుకుంటావు? మా అమ్మ ప్రాణాలకేం ప్రమాదం లేదు. మీరు అనవసరంగా ఇందులో తలదూరు చేసి ఇబ్బంది పెట్టకండి. మా పరువుకి నష్టం కలిగిస్తే నేనే తిరిగి కేసు పెడతాను. ఇడియట్, కావాలని ఇలా చేస్తున్నాడు. వీర్రాజు, ఒకటి గుర్తుపెట్టుకో, ఒకడు తల్లి ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటున్నాడు. అదే తల్లి కోసం ప్రాణం పోగొట్టుకున్నా పర్లేదని నువ్వనుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా తిరుపతత్తకి ఏమీ కాదు. మావయ్య బయటికి వదిలేస్తాడు. అడుక్కుంటే అవదు, అర్థం చేసుకో. వాడేం చేసుకుంటాడు? వాడికి చిలక జోష్యం చెప్పినా అర్థం కాదు. అందుకే మంచోళ్ళ మిగిలిపోయాడు. సార్, జనరేటర్కి డీజిల్ తీసుకొచ్చాను. ఇదిగోండి సార్ బిల్లు. ఏ, తర్వాత తీసుకురావచ్చు కదయ్యా. లోపలికి తీసుకొస్తావా? వెళ్ళు. నాకు అర్థమైంది బావా. థ్యాంక్స్ బావా, మా అమ్మని ఎలా కాపాడుకోవాలో సలహా ఇచ్చినందుకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.